nvsp.in అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. ఇలా వచ్చిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. నేను యూజర్ నేమ్ కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. FTUEP లాగిన్ మీద క్లిక్ చేసి ఇలా మనం లాగిన్ అయిపోతాము పోర్టల్లోకి. ఎల్లో కలర్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి నేనైతే సెల్ఫ్ కాదు కదా, నాది కాదు చేస్తాను, మా ఫ్రెండ్ది కాబట్టి ఫ్యామిలీ అని సెలెక్ట్ చేసుకొని ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత సెకండ్ వన్ కరెక్షన్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత కింద నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ 8 టైప్స్ ఉంటాయి. మనం వీలు కలిగేది 1 టైంలో 4 ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోగలము. నేను ఇక్కడ నేమ్ ఇచ్చాను కాబట్టి నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా టిక్ మార్క్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ అడుగుతుంది, ఇచ్చాను. తర్వాత ఫోటో మీద మై ఫోటో చేంజ్ మీద క్లిక్ చేశాను కాబట్టి ఫోటో అప్లోడ్ అడుగుతుంది. ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఏజ్ ప్రూఫ్ కింద మనము ఆధార్ పెట్టుకోవచ్చు. టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అంటే ఆధార్, పాన్ కార్డ్ పెట్టుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు, ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ చూస్ ఫైల్, నేను ఆధార్ అప్లోడ్ చేస్తున్నాను. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తున్నాను. మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం అనేది ఆ విలేజ్ నేమ్ రాయాలి. ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం ఆ విలేజ్ నేమ్ రాసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ఎర్రర్ ఫైల్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ అంటే ఏదో ఒకటి ఫిల్ చేయలేదు, నేను టిక్ కొట్టిన వాటిలో. ఇక్కడ రిలేటివ్ నేమ్ టిక్ కొట్టాను కదా, ఇక్కడ ఎంట్రీ చేయలేదు, ఎంట్రీ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్రింట్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది. ఇది లాస్ట్ ఆప్షన్, సబ్మిట్ కొట్టేస్తేనే మనకి ఇట్లా అప్లికేషన్ సక్సెస్